హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నౌ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ యెస్టర్‌డే మన ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్ జర్నీలో యాడ్ అయ్యారండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేంటి అని చూస్తున్నారా? నాకు మా హస్బెండ్ గిఫ్ట్స్ చేశారండి. సర్ప్రైజ్ చేశారనమాట బర్త్‌డేకి చెప్పకోకుండా తీసుకొచ్చి. చెప్పకోకుండా తీసుకొచ్చిందాన్నే సర్ప్రైజ్ అంటారు గదా! అంతే గదండీ! కాకపోతే నాకు ప్రీవియస్ ఎప్పుడు అంటే డిస్కషన్ బి చేయలేదండి. ఇలా డ్రెస్ తీసుకొస్తాను నువ్వేం తీసుకోకని. ఇది తీసుకొస్తా అని జెప్తే పర్సనల్‌గా నేను తీసుకోకుండా ఉండేదాన్ని. సో, చెప్పలేదనమాట. డ్రెస్ తీసుకొచ్చారు. అంటే 2 పీస్ కుర్తీకి ఇంత ఏంటి అంటే మా హస్బెండ్ బ్రాండ్స్ చూసారండి. వెళ్ళినామా, తీసుకున్నామా ఇక్కడ అచ్చంపేటలో ట్రెండ్స్ ఉంది గదా! చూస్తున్నారా? దానికి 2 పీస్ కుర్తీకి 1500 ఉండింది. బట్ మనమేంటి అంటే ఇంట్లోనే ఉంటున్నాం. మనకు బ్రాండ్స్ అవసరమా? అంటే బ్రాండ్స్ యూజ్ చేస్తా. బట్ నాట్ ఇప్పుడు కాదండి. ఇప్పుడు యూజ్ చేస్తూనే ఉన్నా బ్రాండ్స్. బట్ కాకపోతే ఇంకా మనం కొంచెం చెప్పాను గదా! వుమెన్ ఎప్పుడు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలని. అప్పుడు నేను ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్సే యూజ్ చేద్దామని గట్టిగా అనుకున్నా అనమాట. సో, ఏంటి అంటే చెప్పకోకుండా తీసుకొచ్చారు. చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉండే. మంచి ఒక టైప్ ఆఫ్ ఎట్లా అంటే ఇంకా ఎట్లా ఫీల్ అయితామండి మనకు నచ్చింది ఒకటి తీసుకొచ్చారనంటే చెప్పకోకుండా మనకు సర్ప్రైజ్ చేశారంటే ఆ ఫీల్ అల్టిమేట్ గదా! అసలు ఇంకోటి ఏంటి అంటే అది ఎక్స్‌పెన్సివా ఇంకోటి చూడం. ఒక రూ. 10 పెట్టి మనకు నచ్చిన ఒక చాక్లేట్ తీసుకొచ్చినా హ్యాపీ గదా! సో, అదనమాట. అదే హ్యాపీనెస్‌లో ఉండే అనమాట నేను గూడా. ఇంకా మనం ఏంటి అంటే వెళ్ళాలి ఒక 4, 5 షాప్స్ తిరగాలి. బార్గెనింగ్ చేయాలి ఖచ్చితంగా ఇదింత, ఇంత అని. సో, అలా తీసుకొని రావాలి. అప్పుడు మనం షాపింగ్ చేసినట్టు మనకు ఒక ఫుల్‌ఫిల్ అయితది. హమ్మయ్య! ఇట్లా తీసుకున్నాం ఇది. బట్ మా హస్బెండ్ అలా గాదండి. వెళ్ళినామా, ఒక షాప్ తీసుకున్నామా, నచ్చిందా సెలెక్ట్ చేసుకున్నామా, వచ్చినామా, అమౌంట్ పే చేసినామా, వచ్చేసినామా. బట్ లేడీస్‌కి ఆబ్వియస్‌లీ అట్లా ఉండదు గదా! ఇంకా అక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ ఉండింది. బట్ మన కోసం షాప్‌కి వెళ్ళి డ్రెస్ చూసి తీసుకొని వచ్చారంటే అసలుకు ఆ లవ్ ముందు ఇంకా ఇదంతా ఇదనిపిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు డ్రెస్ తీసుకొచ్చినందుకు, సర్ప్రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను. బట్ వియర్ చేశాక బర్త్‌డే రోజు పిక్స్ చాలా బాగా వచ్చాయండి. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ ఉండే. బట్ తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఇదొచ్చేసి నాకు నేను గిఫ్ట్ చేసుకుందామని నేను డైరీ ఆర్డర్ పెట్టానండి. నా డైరీ ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది. ఒక 4, 5 పేజెస్ మిగిలాయి. ఎందుకంటే లాస్ట్ 2025 మొత్తం అందులోనే ఉండింది. సో, మనం అంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి అని మన లైఫ్‌లో ఒకరి నుంచి నాకది గావాలి, అది తీసుకొస్తే బావుంటుండే. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేనప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. అసలెవరి నుంచి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దనమాట. సో, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఏది పెట్టుకోవద్దు. నేనైతే పర్సనల్‌గా డిసైడ్ అయిందే అదే. సో, నాకేం కావాలో నాకే తెలుసు గాబట్టి, నాకు డైరీ అయిపోయింది. చూద్దాం ఇంకా బయటికి వెళ్ళలేదు. లాస్ట్ 2, 3 డేస్ నుంచి బయటికెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నా యెస్టర్‌డే బట్ అవ్వలేదు. కాకపోతే ఇంకా సరే ఆన్‌లైన్‌లో చూద్దామని ఆర్డర్ పెట్టాను. ఇది కొంచెం ఎట్లా ఉంది అంటే అంత నచ్చలేదండి. కొంచెం మేబీ చూడాలి రిటర్న్ పెడతానేమో. ఒకవేళ ఈరోజు నా బర్త్‌డే రోజు బయటికెళ్ళాలి. సో, చూస్తున్నారా ఇది 2020లో తీసుకున్నాను. రెగ్యులర్ ఏం రాయను. కాకపోతే నాకు సంబంధించి ఇంకా హ్యాపీ అయినా, సాడ్ అయినా మొత్తం షేర్ చేసుకునేది దీంతోనే అనమాట. అసలు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 2025తోనే ఇంకా మొత్తం నిండిపోయిందిది. సో, ఇంకా అయిపోయింది కదా! ఇంకా ఎట్లాగో బర్త్‌డేకి గిఫ్ట్ చేసుకుందాంలే మనకు మనమే అని ఇంకా ఆర్డర్ పెట్టాను. ఇన్ టైమ్‌లోనే వచ్చింది. కాకపోతే కొంచెం నచ్చలేదనమాట. ఇంకంత నాకు రాసుకోవడానికి కంఫర్ట్ ఉండదేమో అనిపిచ్చింది. సో, ఎందుకో కొంచెం అంత నచ్చలేదండి. సో, చూడాలి ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు బయటికి వెళ్తే వేరే మనకిక్కడ అచ్చంపేటలో అచ్చంపేటలోనే తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా దొరికితే చూడాలి. చూసి దాని తర్వాత ఇది రిటర్న్ పెట్టే ఆప్షన్ ఏమైనా అనిపిస్తే రిటర్న్ పెట్టేద్దామనమాట. సో, ఇది గిఫ్ట్ చేసుకున్నాను నాకు నేను ఈ బర్త్‌డేకి. అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అండి 7కి అంటే లేట్‌గా లేసాను. 7కి డోర్ ఓపెన్ చేసినాక చూస్తే
అసలు క్లైమాట్ ఎంత మంచి వెల్కమ్ చెప్పింది అంటే నాకు బర్త్‌డే రోజు అంటే నేను ఇమాజిన్ చేసుకున్నా. నాకు బర్త్‌డే రోజు మంచి వెల్కమ్ చెప్పిందనిపించింది. బయటికెళ్ళి చూస్తే ఆ స్నో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి. జనవరి నుంచి ఉండే. బట్ ఇప్పుడు ఈ గ్యాప్‌లో మాత్రం ఈరోజు ఎక్కువుండింది స్నో. లైక్ ఫిబ్రవరి 2nd ఈరోజు. ఈరోజు ఇంత 7కి గూడా ఇంత స్నో ఉండింది. నిన్న మొన్న కొంచెం చాలా తగ్గింది చలి. ఈరోజు చాలా అంటే అసలుకు 7కి ఆ క్లైమేట్ చూస్తున్నారా ఎట్లా అనిపిస్తుందో స్నో మామూలు అనిపించలేదు మార్నింగ్ బయటికి వచ్చి చూస్తే. ఒక రకమైన హ్యాపీ ఫీల్ అనిపించింది చూసేసరికి. అంటే నా బర్త్‌డే గదా! ఇలా వెల్కమ్ చెప్పిందని నాకు నేను అంటే చెప్పుకోవాలి గదా! అట్‌లీస్ట్ మనకు మనమైనా కొంచెం మనకు ఫేవర్‌గా అక్కడ ఏం జరిగినా సిట్యుయేషన్స్ ఏం జరిగినా మనకు ఫేవర్‌గా మార్చుకోవాలి. హ్యాపీగుండాలి. ఇంకంతే లైఫ్ ఇంకా అది ఆలోచించి, ఇది ఆలోచించి, పిచ్చి పిచ్చి ఆలోచించి మనం ఇది తలకాయ ఏమంటారు దిమాగ్ ఖరాబ్ అయితుంది తప్పించి ఇంకా అట్లా మంచి వెల్కమ్ చెప్పిందనిపించిందండి క్లైమేట్ మాత్రం నాకు. చూడ్డానికి గూడా ఎంత బాగా అనిపిస్తుంది. మొబైల్‌లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఈ మొబైల్ సరిగ్గా లేదండి. నాకు మంచి మంచి మొబైల్స్ ఉన్నప్పుడేమో ఇంకా ఈ ఎడిటింగ్ ఇదంతా ఏం నేర్చుకోలేదు. అండ్ యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు. మంచి మంచి కాన్సెప్ట్ ఉండే అప్పుడు. సో, మొబైల్ సరిగ్గా లేదు. మీకు క్యాప్చర్ అయిందో లేదో సరిగ్గా. కాకపోతే లైవ్ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇవాళ మా పాప యాక్చువల్లీ నా బర్త్‌డే గదా! తను స్కూల్‌కి వెళ్ళనని చెప్పింది. లైక్ మమ్మీ బర్త్‌డే గదా! నేను స్కూల్‌కి వెళ్ళను అనంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి చెప్పారండి. చెప్పి ఇంక సంజాయించి ఈవినింగ్ గదా బర్త్‌డే. ఈవినింగ్ వరకు రావచ్చు అని చెప్తే తనప్పుడు వెళ్ళింది. ఇంకా మా హస్బెండ్ రెడీగా బయటికెళ్దామంటే నేను ఎక్కడికో అనుకున్నాను. బట్ తీసుకొచ్చి ఇక్కడ సిలిండర్ షాప్ ఉంటది కదా! సిలిండర్‌ది ఒక చిన్న ఇష్యూ ఉండే అండి. అది కనెక్షన్ ఉంది. దానికి తీసుకొచ్చారనమాట బయటికి. ఇంక అట్లనే నేను పార్లర్‌కి వెళ్ళాల్సి ఉండింది. సో, అంటే పార్లర్‌కి మీన్స్ ఏమేమో చేపించుకుంటాం అని కాదు. ఫేషియల్స్ అవన్నీ కాదు. మనం చెప్పా కదా! ఉమెన్ ఎప్పుడు ఇండిపెండెంట్‌గా ఫినాన్షియల్‌గా ఎప్పుడు ఇండిపెండెంట్ ఉండాలి అని. అప్పుడు చేయించుకుందాం. ఇప్పుడు మాత్రం ఓన్లీ జస్ట్ ఐబ్రోస్ కోసం వచ్చాను అలానే. అండ్ ఇదొచ్చేసి నా స్పెషల్ విషెస్ అనమాట. మా పాప నాకు చెప్పింది. స్పెషల్ అంటే వెరీ స్పెషల్ నాకిది. ఇలా మన చిన్న బర్త్‌డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ ఎండ్ వరకి చూడండి. చూసి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ త్రూ చెప్పండి. అండ్ ఇదొచ్చేసి నేను ప్రిపేర్ చేశాను. ఎప్పుడు చెప్పాలో ఇలా. నేనేం ప్రిపేర్ చేయలేదండి. ఇది బయట నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. మన వంటల గురించి తెలిసి కూడా నేను ప్రిపేర్ చేశాను అంటే మీరు నమ్మరు. అయినా నేను చెప్పను అట్లా. ఎందుకంటే నేను ప్రిపేర్ చేయంది నేను చెప్తే బాగోదు కాబట్టి. అండ్ దిస్ ఈజ్ మై మినీ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.